వాయు కాలుష్యంతో పట్టణ ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఎంత దారుణంగా ఉందో చూస్తూనే ఉన్నాం. తాజాగా ముంబైలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 దాటింది. కాలుష్యం ఇలాగే కొనసాగితే హైదరాబాద్ లోను స్వచ్ఛమైన గాలి కోసం ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడాల్సిన దుస్థితి దాపురించే ప్రమాదం ఉంది. పరిస్థితి అంతవరకు దిగజారక ముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. నగరాల్లో వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ప్రజా రవాణాను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా 40 లక్షలకు మించిన జనాభా ఉన్న నగరాల్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాలతో పాటు హైదరాబాద్ కూడా ఈ స్కీమ్ కి ఎంపికైంది. దశల వారీగా 2000 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుంటారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3000కు పైగా ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నాయి. వీటిలో 2000కు మించి డీజిల్ బస్సులున్నాయి. రానున్న 5 ఏళ్లలో హైదరాబాద్ నగరంలో తిరుగుతున్న సిటీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ ద్వారానే 2000 ఈవీలు రానుండటంతో గ్రేటర్ హైదరాబాద్ లో డీజిల్ బస్సులను పూర్తిగా పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. పూర్తిగా కాలుష్యం కమ్మేయక ముందే తెలంగాణ ప్రభుత్వం మేలుకొనడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంలోనూ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఢిల్లీ లాంటి పరిస్థితులు హైదరాబాద్ లో రాకూడదు అంటే కాలుష్య నియంత్రణకు ఇలాంటి చర్యలు మరిన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది.